హలో అండి. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి మన ఇంటికొచ్చిన రోజు, తర్వాత రోజైతే షూట్ చేస్తున్న వీడియో క్లిప్స్ అండి. వచ్చిన రోజైతే అసలేమీ షూట్ చేయలేదు. ఎందుకంటే వచ్చేసరికే మనకి 7:30 అయిపోయింది. ఇక వీడియో షూట్ చేసే టైము లేదు, వంట చేసే ఓపిక లేదు. అందుకని చెప్పేసి ఇకైతే ఏమీ షూట్ చేయలేదనమాట వచ్చాకైతే. ఇక 7:30 అయిపోయింది కదా అని చెప్పేసి కాసేపు పడుకొని వండుదామన్నా గూడా అస్సలకి ఓపిక లేదండి. అసలు సహకరించలేదు నా బాడీ నాకే. అందుకని చెప్పేసి ఆ రోజు నైట్ ఏంటంటే బయటే తెచ్చుకొని తినేసామనమాట. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే పిల్లలకొచ్చేసి పాలు కాచిచ్చాను. అదేవిధంగా కొంచెమంత మ్యాగీ చేసిచ్చానండి. సో, మ్యాగీ గూడా సరిగ్గా తినలేదు. అందుకని చెప్పేసి ఇక 10:30, 11 కల్లా వంటయితే స్టార్ట్ చేశాననమాట. ఫస్ట్ వంటయిపోతే పిల్లలకి ఆకలేస్తుంది కదా! ఎందుకంటే మ్యాగీ గూడా సరిగ్గా తినలేదు కదండీ! అందుకని చెప్పేసి ఇక ప్రిపేర్ చేసేస్తున్నాననమాట ఫాస్ట్‌గా. ఇక వంటయిపోతే పిల్లలకి పెట్టేసి నేను తినేసి కొంచెం సేపు పడుకుంటే కాస్త రిలీఫ్‌గా అనిపిస్తుందండి. ఎందుకో బాగా హెడేక్‌గా ఉంది. అందుకని చెప్పేసి ఇక్కడ పప్పు, కాకరకాయ ఫ్రైనైతే ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఎందుకంటే సగం అమ్మ వాళ్ళ ఇంటికాడ పనేమీ చేయలేదు కదండీ! అక్కడి నుంచి ఈడకొచ్చి మళ్ళీ పనంతా చేసుకోవాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది. ఎవరికైనా అంతే కదండీ! 4 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళేసి మన ఇంటికి మనం వచ్చిన తర్వాత పని చేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా! సో, నాకు అలాగేనుందండి. కాస్త బద్ధకంగాను ఉంది. ఒళ్ళు కూడా నొప్పులుగా ఉన్నాయి. బండి మీదొచ్చాం కదా! సో, ఒళ్ళంతా హూనమైపోయిందండి. ఎందుకంటే పిల్లలిద్దరూ, లగేజు, నేను, మా ఆయన ఇక బండి మీద ఇంతయ్యేసరికి ఇక ఇరుకిరుగ్గా కూర్చున్నాము. అదిగాక ఇక స్పీడ్ బ్రేకర్స్ కూడా ఎక్కువగా వేశారండి ఈ మధ్య రోడ్ల మీదొచ్చేసి. మామూలుగా లేదనమాట. పిల్లలకి ఒళ్ళు నొప్పులుగానే ఉన్నాయి. నాకు అలాగే ఉందనమాట. సో, మా హస్బెండ్ వచ్చేసి మార్నింగ్ ఇక తన డ్యూటీకి తనెళ్ళిపోయారు. ఇక నేనైతే ఇక్కడొచ్చేసి కాకరకాయ ఫ్రై, టమాటా పప్పు ప్రిపేర్ చేసేసి నేను కూడా ఒక ముద్ద తినేసి పిల్లలకి పెట్టేస్తే ఒక పనయిపోతుందండి. ఇకైతే కాకరకాయ ఫ్రై రెడీ చేశాను. అన్నం అయితే వండేశానండి. పప్పయితే చేసేశాను.